ఆపదలు అనేవి చెప్పిరావు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మానవీయ కోణం అవసరం. బాధ్యత గల ప్రతి పౌరుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదన్నవారు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి. మృతి చెందిన నేత కార్మిక కుటుంబానికి 20 గంటల వ్యవధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ కుమార్ అనే నేత కార్మికుడు శనివారం, శుక్రవారం అర్ధరాత్రి క్యాన్సర్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. వారికి కుటుంబానికి కెకే మహేందర్ రెడ్డి నాయకులతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేత కార్మికుల మృతి ఎంతో బాధాకరమన్నారు. సొంత ఇల్లు లేక మృతదేహంతో చెరలో అంబులెన్స్ లో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఉండడం చాలా విచారకరమన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మండలాధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి సోషల్ మీడియా ద్వారా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సమాచారం మంత్రులు అభినందనమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మానవీయత చాటుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. పేదరికం వారు మరణించినప్పుడు వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు, అధికారులపై ఉందన్నారు. ఇటు విషయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకువెళ్లగానే కలెక్టర్ మానవీయతను చాటుతూ 20 గంటల వ్యవధిలోనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి తన మానవత్వాన్ని కలెక్టర్ చాటుకున్నారని అన్నారు. కలెక్టర్ గారికి జిల్లా ప్రభుత్వ పక్షాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేకే వెల్లడించారు. ఈ సమావేశంలో మండలాధ్యక్షులు ఎల్ బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కర్మేని చక్రాధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శివకేశవుల దేవాలయ చైర్మన్ ఎల్సాని దేవయ్య, మాజీ మండలి కోఆప్షన్ షాదుల్ పాప, నాయకులు మిరుదొడ్డి భాను, అనవేన్ రాజు, తాళ విజయ్, వ్యాగండ్ల మల్లేష్, అనిల్ తదితరులు ఉన్నారు. జాలి అనేది చూపించాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది, మన పైన ఉంది. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే బిట్ల సంతోష్ భీమండి నుండి, అంటే ముస్తాబాద్ స్వగ్రామం అయినప్పటికీ కూడా భీమండికి బతుకుదల కొరకు వెళ్ళి మళ్ళీ కొన్ని పరిస్థితుల ద్వారా ముస్తాబాద్ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో వండుకుంటూ సిరిసిల్ల పట్టణంలో వార్పింగ్ కార్మికునిగా పనిచేస్తూ అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతే ఆ వ్యక్తిని నిజంగా కూడా కిరాయి ఉన్న ఎద్దకుండా వ్యక్తులు ఇంట్లోకి రానియకపోవడం అనేది మానవీయ కోణంలో మనం అందరం కూడా ఖండించాల్సిన అంశం కాదు. అటువంటి సందర్భాల్లోనే మన సమాజంలో చాలామంది మీద కుల సంఘాలు కట్టుకుంటున్నాం. కులం అనేది ఒక బలంగా ఉండాలి, మానవతావాదాన్ని చాటి చెప్పాలి. కానీ వాళ్ళు కూడా ముందుకు రాకుండా కనీసం కుల సంఘాల పేరు మీద కుల సంఘాలు కట్టుకుంటున్నప్పుడు కుల సంఘాల భవనాలనైనా అత్యవసర పరిస్థితులలో వాళ్ళకి ఇస్తే అది ఆ కులానికి, ఆ కులంలో పుట్టినందుకు వారికి ఒక బంధంగా ఉంటుంది. కానీ మళ్ళీ మానవీయత కోల్పోయి ఇవాళ నడుచుకోవడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కిరాయి మనం ఇచ్చినప్పుడు, అద్దెకి ఇచ్చినప్పుడు శుభకార్యాలను చేసుకోవచ్చు, ఇలా అశుభకార్యాలు చేయకూడదంటే నిజంగా కూడా కిరాయికి ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మరి కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోలే. నేను చేతులెత్తి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ సమాజంలో భక్తులు, ఈ సమాజం కొరకు పాటుపడాల్సిన పరిస్థితి, తోటి వ్యక్తి యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే మన మానవ పుట్టుకకు ఒక సార్థకత ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా వాట్సాప్ గ్రూపులలో సోదరుడు గజ్జల రాజు పెట్టినప్పుడు నేను చూడడం జరిగింది. అది చూసిన తర్వాత వారు కూడా అనేక మంది సహాయ సహకారాల కొరకు ఆ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినప్పుడు అనేక మంది మానవీయ కోణంలో వారు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందులో మీడియా మిత్రులు తమ వంతు పాత్ర పోషించారు, అలాగే సమాజ సేవకులు తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వారితో పాటు వారి యొక్క అధికార యంత్రాంగాన్ని పురమాయించి ఏదైతే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అధ్వర్యంలో ఉండే సఖీ కేంద్రం ద్వారా వాళ్ళని పంపించి, అలాగే ఇక్కడ ఉండే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్థానికంగా ఉండే ఎస్ఐ గారు, వీరందరూ కూడా వారికి సహకారాన్ని అందించేందుకు మేము మీకు అండగా ఉన్నాం, ప్రభుత్వం అంటేనే ప్రజల కొరకు ఉంది,
ఇది ప్రజాపాలనకు నిదర్శనంగా పనిచేసిందని చెప్పి నేను భావిస్తుంది. ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజాపాలన మీ అందరి ఆశీస్సులతో సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిందో, నిన్న ముస్తఫాలో జరిగిన సంఘటన నిజంగా కూడా ప్రజాపాలనకు, ప్రజల యొక్క సమస్యల పట్ల ఈ యొక్క అధికారులకు, ఈ ప్రభుత్వాన్ని యొక్క బాధ్యతను ఇలా చెప్పకనే చెప్పిందని నేను భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా మానవీయ కోణంతో వెంటనే స్పందించి ఇవాళ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే అనేక రకమైన అంశాలను పరిణామం తీసుకొని వస్తుంది. రాత్రికి రాత్రి ఇవ్వాల్సిన అది కూడా వారికి ఉండదు. అయినప్పటికీ కూడా తన యొక్క అధికారాలని, తనకున్న అధికారాలను, విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇవాళ ఒక ఇల్లు ఏదైతే ఖాళీగా ఉందో, ప్రభుత్వం నిర్వహించిన గృహ సముదాయాల్లో ఏదైతే ఖాళీగా ఉందో ఆ గృహ సముదాయాన్ని వారికి కేటాయించడం జరిగింది. వారికి నిజంగా కూడా ఆ కుటుంబం తరఫున, సిరిసిల్ల జిల్లా యొక్క ప్రజల తరఫున ఇటువంటి మానవీయ కోణాన్ని చాటుకున్న కలెక్టర్ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, అందులో అధికారులు కూడా, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎస్ఐ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, మీరేమి వాళ్ళు చెప్పగానే అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, ఆ దాన సంస్కరణకు కావాల్సిన విషయంలో మేము అన్ని రకాలుగా సహకరిస్తాం మేమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు కూడా వెంటనే స్పందించి తనకు అందుబాటులో ఉన్న సఖివాలను పంపించడం జరిగింది. ఏదైతే ఒక సమిష్టిగా ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉన్నందుకు సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన, అలాగే ముఖ్యంగా ముస్తాబాద్ పక్షాన వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ఈ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి అనేకమైన సంఘటనలు, మన ముస్తాబాద్ పట్టణానికి చెందిన వికలాంగురాలు పోగానే మానవతా దృక్పథం కొద్ది ఇమీడియట్గా ఆవిడ ఒక జాబ్ ఇవ్వడం జరిగింది. బండలింగంపల్లిలో ఏదైతే పిడుగుపాటు వల్ల చనిపోతే ఇమీడియట్గా వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. గత పాలకుల హయాంలో మల్లారెడ్డిపేటలో ఆ వాగులో కొట్టుకుపోయినా వారికి ఏదో పేపర్ చేతిలో పెట్టుకుని మేము ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని చెప్పి 3 ఏళ్ల నుంచి తిప్పుతుంటే మళ్ళీ రాగానే వారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాల పక్కన ఉన్న ఏదైతే ఇందిరానగర్లో పిడుగుపాటుకు చనిపోతే వారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే గూడూరులో ఇవ్వడం జరిగింది. గూడూరులో రాజు అనే అబ్బాయికి కూడా అనే మామూలుగా పుట్టుకతో మరుగుజ్జు, వారికి కూడా ఉద్యోగం. అంటే మానవతా దృక్పథంలోని అధికారులు అనేటోళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అన్న దృక్పథం కొద్ది వారు పనిచేస్తున్నారు. వారికి పౌర సమాజంగా, ముఖ్యంగా మీరు అంటే పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అండగా నిలబడాలి. ఈ సమాజంలో జరుగుతున్న ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో, గతంలో జరగవచ్చు, ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా జరుగుతున్నాయి కావచ్చు, వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ యొక్క సమాజం కొరకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజాపాలనలో ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవుతారని చెప్పి నేను భావిస్తూ, మీరందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నందుకు, అలాగే ఆ కుటుంబంకి ఒక నీడ చూపించిన జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి క్లిష్ట సమయంలో మనందరం కూడా మానవత్వాన్ని చాటుకోవాలని, నిన్న మెజారిటీ ప్రజలు దాటుకున్నారు, కానీ ఆ చిన్న చిన్న సంఘటనలు కూడా దురదృష్టం. ఎందుకంటే కులం కానీ దానికి చావుకు కులం మతం అడ్డం రాకూడదు. అందరు కూడా మానవతా, ఇప్పుడు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అందరు ఉన్నారు, కానీ పాపం ఆ బాడీని పెట్టాలంటే ఎక్కర్లేదు. కాబట్టి అటువంటి వాటిలో కూడా మీలాంటి విజ్ఞులందరూ కూడా ముందుకొచ్చి వారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.